గ్యాప్ తీసుకోలా వచ్చేసింది అనుకుంటున్నారు డైరెక్టర్లు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొంతమంది డైరెక్టర్లు పాజ్ లో ఉన్నారు. సినిమా సక్సెస్ అవ్వకపోతే ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా నెక్స్ట్ సినిమా ఛాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అలా నెక్స్ట్ సినిమా ఏం చేద్దామా అని వెయిట్ చేస్తున్న డైరెక్టర్లు ఎవరో చూద్దాం. నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు డైరెక్టర్లు. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ల దగ్గర నుంచి మొన్న మధ్య డైరెక్టర్ల వరకు నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకెళ్లేదెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. గుంటూరు కారంతో యావరేజ్ సినిమా చేసిన త్రివిక్రమ్ ఇంతవరకు నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయలేదు. రామ్ తో అనుకున్నారు, అల్లు అర్జున్ తో అన్నారు, కానీ ఇప్పటి వరకు సినిమా ఏంటన్నది క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు జనానికి. పూరి జగన్ కూడా ఇదే లిస్ట్ లో ఉన్నారు. రామ్ తో డబుల్ స్మార్ట్ మూవీ చేసే డిజాస్టర్ అందుకున్న పూరి ఎక్కడా కనిపించడం లేదు. అసలే లైగర్ తో పెద్ద ఫ్లాప్ ఫేస్ చేసిన పూరి డబుల్ స్మార్ట్ తో రికవర్ చేసుకుందాం అనుకున్నారు, కానీ రామ్ తో డబుల్ స్మార్ట్ కూడా ఏమాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. దాంతో అసలు పూరి నెక్స్ట్ సినిమా ఏంటన్న దానిపై హింట్ కూడా దొరకడం లేదు జనానికి. హరీష్ శంకర్ కూడా ఇదే రూట్ లో ఉన్నారు. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయింది. ఈ గ్యాప్ లో రామ్ తో సినిమా చేద్దాం అనుకున్నారు హరీష్ శంకర్, కానీ రామ్ డబుల్ స్మార్ట్ కూడా ఫ్లాప్ అవడంతో సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. మరి హరీష్ నెక్స్ట్ ఏం సినిమా చేస్తారో ఏంటో అని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. రామ్ తో స్కంద మూవీ చేసి డిజాస్టర్ అందుకున్న బోయపాటి 2 ఏళ్ల నుంచి సినిమా చేయకుండా నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. బోయపాటి బాలయ్యతో అఖండ 2 సీక్వెల్ చేస్తున్నారు. అయితే ఇంకా ఈ సినిమా సెట్స్ మీద కెళ్లలేదు. ఎప్పుడు వెళ్తుందో క్లారిటీ కూడా ఇవ్వడం లేదు టీం. ఇలా డైరెక్టర్లు నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తూ షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు.